టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజిత్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఓజీ. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా అర్జున్ దాస్, శ్రేయారెడ్డి, ఇమ్రాన్ హాష్మి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఓజీ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లిమ్స్ పవర్ స్టార్ అభిమానుల్లో అంచనాలను పెంచేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించిన న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తుంది. అదేంటంటే ఓజీ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమా బిజినెస్ లో కూడా రికార్డు స్థాయిలో జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ సినిమా కర్ణాటక రైట్స్ డీల్ తాజాగా క్లోజ్ అయిందని సమాచారం. 12 కోట్ల రూపాయలకు ఈ సినిమా హక్కులు అమ్ముడయ్యాయని సమాచారం అందుతుంది. ఒక విధంగా 12 కోట్లంటే మంచి డీల్ అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం కూడా గమనార్హం. పవన్ కళ్యాణ్ సినిమా హక్కులు రికార్డు రేటుకు అమ్ముడవడం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ కు ఇదే ప్రూఫ్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ ఓజీ హక్కుల కోసం తెలుగు రాష్ట్రాల్లో సైతం భారీ స్థాయిలో డిమాండ్ నెలకొంది. తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా రైట్స్ కోసం భారీ మొత్తాన్ని ఆఫర్ చేస్తున్నారని సమాచారం అందుతుంది. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలే సృష్టించడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ 15 రోజుల డేట్స్ ఇస్తే మాత్రం ఓజీ సినిమా షూటింగ్ పూర్తయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఓజీ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉండటంతో ఇప్పటి వరకు షూటింగ్ పూర్తి కాలేదు. దీంతో ఓజీ సినిమా వచ్చే ఏడాది మార్చి 27వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా మార్షల్ ఆర్ట్స్ మరియు యాక్షన్ సీక్వెన్స్ బ్యాక్ డ్రాప్ తో సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. కొత్తేడాదిలో ఈ సినిమా గురించి వరుసగా అప్డేట్స్ ఇస్తారని సమాచారం. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా షూట్ గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. పవన్ లేని సన్నివేశాలతో షూటింగ్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ప్రియాంక మోహన్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేశారు దర్శకుడు సుజిత్. ఇక ఇమ్రాన్, పవన్ కాంబోలో కీలకమైన సీన్స్ బ్యాలెన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ భారీ ధర పలుకుతున్నాయి. పవన్ గత సినిమాలను మించి ఓజీ థియేట్రికల్ బిజినెస్ జరగడం విశేషం. ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ 70 కోట్ల రేంజ్ లో క్లోజ్ చేశారట నిర్మాత. ఇక తెలంగాణ నైజాం విషయానికొస్తే 46 కోట్లు పలుకుతున్నాయి. ఇక మరొక కీలకమైన ప్లేస్ కర్ణాటక థియేట్రికల్ రైట్స్ బిజినెస్ క్లోజ్ చేశారట మేకర్స్. హోల్సేల్ గా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను 12 కోట్లకు జీఎస్టీ అదనం కలిపి డీల్ ని క్లోజ్ చేశారు. కర్ణాటకకు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ జేపీఆర్ ఫిల్మ్స్ పవన్ సినిమా రైట్స్ ను దక్కించుకున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ కు ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. అలాగే ఈ సినిమాలో పవర్ స్టార్ వారసుడు అకీరా నందన్ కూడా నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. భారీ అంచనాలున్న ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వారి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.